మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేడం, సైలెంట్ గా ఉంటున్నాను కదా అని హద్దు మీరి మాట్లాడకండి. పది మందికి న్యాయం చేయడం కోసం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాను కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. మీకుంటుందేమో. ఝాన్సీ, అయినా కోర్టు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. నిజాలు తెలియకముందే నన్నెందుకు నిందిస్తారు? అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు నేనెందుకు చేస్తాను? ఎందుకంటే నీ తీరు అదే కాబట్టి. ఇంతకు ముందు పిల్లలకి ఈ ఇంట్లో సెక్యూరిటీ లేదని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఇక్కడే పర్మనెంట్ గా ఉండేలా ప్లాన్ చేశావు. ఇప్పుడు అదే బూచిగా చూపిస్తూ నీ మీద నువ్వే అటాక్ చేయించుకుని ఆ అటాక్ ని వినోద్ మీదకి నెట్టేసి 10 కోట్లు లాక్కోవచ్చు అనుకుంటున్నావు కదా. పైగా నా మీద కేసు కూడా గెలిచినట్టు అవుతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు ఒకే ప్లాన్ తో ఇన్ని లాభాలా? వావ్, సూపర్. నువ్వు చాలా పెద్ద ప్లాన్ వేశావు. నీ తెలివితేటలకి నా జోహార్లు. కానీ నీ వేషాలు నా దగ్గర పనికిరావు ఝాన్సీ. మేడం, ఆపో! నువ్వు చేసిన పనికి నా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడే నేను బయటికి గెంటేయాలని ఉంది, కానీ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి అలా చేయలేకపోతున్నాను. తాతయ్య, మా పిన్ని చెప్పింది నిజం. వాళ్ళు మా ముందే పిన్నిని అటాక్ చేశారు. బాబాయ్ రాకపోతే వాళ్ళు పిన్నిని పొడి చేసేవాళ్ళు. నిజమా? అవును. మా పిన్ని అబద్ధం ఎప్పుడూ చెప్పదు. ఎప్పుడు అబద్ధం చెప్పొద్దని మాకు కూడా చెప్తూ ఉంటుంది. ప్లీజ్ మా పిన్నిని ఎవరు ఏమనకండి. మీ పిన్ని గురించి మీకు తెలీదమ్మా. అందరి ముందు తను మంచి దానిలా కలరింగ్ ఇస్తూ ఉంటుంది. అత్తయ్య, వచ్చావా? నువ్వింకా రాలేదేంటా అని చూస్తున్నాను. చూసావు కదా ఈ ఝాన్సీ ఏం చేసిందో. తను చేసిన పని వల్ల మన కుటుంబం పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. అసలు ఇలాంటి వాళ్ళని... అత్తయ్య ప్లీజ్. ఎందుకు అందరూ తనని తలవ మాట అని బాధ పెడతారు? తన వల్లే కదా నీ చేతికి గాయమైంది అని మీరనుకుంటే సరిపోతుందా? మేమనుకోవడం కాదు, కోర్టు నీ పైన అటాక్ చేసిన వాళ్లే చెప్పారు కదా. పిన్ని ప్లీజ్, అవకాశం దొరికింది కదా అని అందరూ తన మీద నిందలు వేయటం మానేయండి. ఏది తప్పో ఏది ఒప్పో కోర్టు నిర్ణయిస్తుంది. అంతవరకు ఎవరు ఏమీ మాట్లాడకండి. ఏంట్రా, మా అందరినీ కాదని తనని సమర్థిస్తున్నావా? సమర్థించడం కాదు తాతయ్య, నిజం తెలుసుకోకుండా ఒకరిని నిందించడం కరెక్ట్ కాదంటున్నా. తొందరపడి ఒకరిపై వేలెత్తి చూపిస్తాం, కానీ ఆ తర్వాత వాళ్ళు ఏ తప్పు చేయలేదని తెలిస్తే తల దించుకోవాల్సి వస్తుంది. మా తాతయ్యకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అలాంటి పరిస్థితి రాకూడదనే చెప్తున్నాను. ఝాన్సీ గారు, పిల్లల్ని తీసుకుని మీ గదిలోకి వెళ్ళండి. పదండి.
ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, లాయర్ ఝాన్సీ గారు ప్రీవియస్ సెషన్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన డైరీ సరైన ఎవిడెన్స్ కాదు. ఒకటి, అది రాకేష్ రాసిన డైరీ అని ఖచ్చితంగా చెప్పలేం. రాకేష్ పేరుతో ఝాన్సీ రాసి ఉండొచ్చు. ఒకవేళ రాకేష్ దాన్ని రాసినా సరే మనం దాన్ని నమ్మడానికి వీల్లేదు. ఇకపోతే ఒక వ్యక్తి బిజినెస్ లో రాణించాలంటే ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నా క్లయింట్ వినోద్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అతని మీద అనవసరంగా ఫేక్ కేస్ పెట్టారు లాయర్ ఝాన్సీ గారు. నా క్లయింట్ వినోద్ ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసుని కొట్టివేయాలి అని, అంతేకాకుండా ఇలా మరోసారి ఫేక్ కేసులను తీసుకురావద్దని లాయర్ ఝాన్సీ గారికి గట్టిగా చెప్పాలని కోర్టును అభ్యర్థిస్తున్నాను. యువర్ ఆనర్, లాయర్ మృణాలిని గారి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీరు టేకప్ చేసిన కేసులు తప్ప మిగిలిన వాళ్ళు టేకప్ చేసినవన్నీ ఫేక్ కేసులేనా? నేనలా అనలేదే. అయితే మరెందుకు ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఫేక్ కేసు అని వాదిస్తున్నారు? ఫేక్ కేసుని ఫేక్ అని అంటారు కదా లాయర్ ఝాన్సీ గారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సారీ మై లార్డ్, ఎవరితో అయినా ఖచ్చితంగా నిజం చెప్పించాలి అంటే ఈ కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. కానీ ఆ భగవద్గీతని కూడా నమ్మని వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు. అలాగే మా బావ డైరీలో రాసిన రాతల్ని కోర్టు ఎవిడెన్స్ గా తీసుకోకపోవచ్చు. గీతలో సారాంశం ఎంత నిజమో కానీ మా బావ వినోద్ పార్ట్నర్స్ అన్నది అంతే నిజం. వినోద్ నుంచి మా బావకి 10 కోట్లు రావాలన్నది కూడా అంతే నిజం. కోర్టుకు కావాల్సింది ఆధారాలు మై డియర్ లాయర్ ఝాన్సీ గారు. మీరు బయట మనుషుల్ని ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేసినట్టు కోర్టులో చేయడం కుదరదు. మై లార్డ్, ఝాన్సీ గారు లాతో పాటు సైకాలజీ కూడా చదివినట్టున్నారు. అందుకే తను వాదించిన ఏ కేసులోనైనా మాటలు తప్ప ప్రూఫ్స్ ఉండవు. చట్టానికి ఎమోషన్స్ కన్నా సాలిడ్ ఎవిడెన్స్ ఉండాలి అన్న విషయం పాపం తను మర్చిపోయిందనుకుంటాను. ఝాన్సీ గారు, డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్? ప్రూఫ్స్ ఏముండవు యువరానా, ఎందుకంటే ఇదంతా తన ప్లాన్ కాబట్టి. నో యువర్ ఆనర్, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏ ప్రూఫ్? ఆ రాకేష్ రాసిన డైరీ లాగా ఇప్పుడు తను మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ప్రొడ్యూస్ చేస్తావా ఏంటి? కానీ అది కూడా చెల్లదు. ఎందుకంటే ఒకరి వాయిస్ ని రీక్రియేట్ చేసే యాప్స్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి. ఆ అవసరం నాకు లేదు మేడం. నా దగ్గర మా బావ వినోద్ పార్ట్నర్స్ గా బిజినెస్ చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి. చూడండి యువర్ ఆనర్, ఒకసారి మృణాలిని గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వండి. ఎస్, ఝాన్సీ గారు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ లో చాలా క్లియర్ గా ఉంది రాకేష్ వినోద్లు బిజినెస్ పార్ట్నర్స్ అని, ఇద్దరూ కలిసే ప్రాజెక్ట్ చేశారని.
అలాగే మృణాలిని గారు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో కూడా క్లియర్గా ఉంది వినోద్ ఒక్కడే ప్రాజెక్ట్ చేశాడని. కానీ ఈ 2 డాక్యుమెంట్స్కి 3 నెలల టైం పీరియడ్ డిఫరెన్స్ ఉంది. అవును మై లార్డ్, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 3 నెలల్లో కంప్లీట్ చేశారు. మా బావ డబ్బులు తీసుకునే టైంలో అన్ఫార్చునేట్గా చనిపోయారు. తనని అడిగేవాళ్లు లేరని ఈ వినోద్ డాక్యుమెంట్స్ ని తన పేరు మీదకి మార్చుకున్నాడు. నో యువర్ ఆనర్, ఝాన్సీ గారు కోర్టును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఖచ్చితంగా ఫేక్ డాక్యుమెంట్. 1000 రూపాయలు ఇస్తే బయట మార్కెట్లో ఇలాంటివి 100 డాక్యుమెంట్స్ పుట్టిస్తారు. లేదంటే మల్టీ టాలెంటెడ్ ఝాన్సీ గారే ఫోటోషాప్ చేసేసి అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా చేసి లామినేషన్ చేయించుంటారు. 1000 రూపాయలు అని అంత కరెక్ట్ గా చెప్తున్నారు, మీరలా ఎన్ని చేయించారేంటి? ఫేక్ సాక్ష్యాలు క్రియేట్ చేసి కేసును వాదించడం మీకు అలవాటేమో, నాకు కాదు మేడం. యువర్ ఆనర్, ఇది ఫేక్ డాక్యుమెంట్ కాదు, పక్కా ఒరిజినల్. కావాలంటే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించండి యువర్ ఆనర్. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఇమ్మీడియట్ గా రిపోర్ట్స్ తెప్పించండి. సయ్యన్నది ధర్మాగ్రహం. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటమ్మా కమల, ఎందుకు ఇలా అందరినీ రమ్మన్నావు? మావయ్య, మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం. అందుకే నేను ఏ రోజు మీ మాటకి ఎదురు చెప్పలేదు, చెప్పను. నా పెద్ద కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాక మీరు వాడి తండ్రితో పిండాలు పెట్టించినా కూడా మౌనంగా ఉన్నానే తప్ప ఏం మాట్లాడలేదు. నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో అందుకే నా బిడ్డ నాకు దూరం అయ్యాడు అని నన్ను నేను నిందించుకుంటూ బాధపడేదాన్ని, కానీ నేనెవ్వరిని తప్పు పట్టలేదు. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు మృణాల్ని ఝాన్సీల మధ్య జరుగుతున్న కేసు విషయంలో మనం ఆలోచించుకోవాలి మావయ్య. అందులో మనం ఆలోచించుకునేదే ఉందమ్మా. అయినా ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం కాదు కదా. అలా అనొద్దు మావయ్య. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ కేసు మన కుటుంబానికి సంబంధించిందే. ఏంటక్క నువ్వంటుంది? ఆ ఝాన్సీ తన కోసం కేసు వేసింది. తన కోసం కాదు, మన వాళ్ళ కోసం వేసింది. మావయ్య, రాకేష్ నా కన్న కొడుకు, మీ మనవడు. మీరు ఎంత కాదనుకున్నవాడు మీ మనవడు కాకుండా పోడు కదా. సరే, వాడి మీద కోపం పంతం మీకుండొచ్చు. వాడు మీ మాట కాదన్నందుకు మీ మనసు గాయం అవ్వచ్చు. కానీ వాడిప్పుడు ఈ లోకంలో లేడు కదా మావయ్య. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు కమలా? రాకేష్ పిల్లలకి రావాల్సిన డబ్బుల కోసం ఝాన్సీ పోరాడుతుంటే మనం తనకి సపోర్ట్ చేయాల్సింది పోయి మనమే వ్యతిరేకంగా కేసు వాదించడం ఎంతవరకు కరెక్ట్?
వదినా, నువ్వేం మాట్లాడుతున్నావని నీకు అర్థం అవుతుందా? అర్థమైంది కాబట్టే మాట్లాడుతున్నాను మృణాల్ని. అంటే మృణాలిని ఈ కేసు తీసుకొని తప్పు చేసిందని నీ ఉద్దేశమా? తన తప్పొప్పుల గురించి నేనెందుకు మాట్లాడతాను? నా మనవల కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మావయ్య, రాకేష్ గురించి మనందరికీ తెలుసు. నా కొడుకు చీమకు కూడా హాని తలపెట్టడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అబద్ధం ఆడడు. వాడు చేసేదే చెప్తాడు, చెప్పిందే చేసి చూపిస్తాడు. మావయ్య, నా కొడుకు డైరీలో రాసుకుంది అబద్ధం కాదనేది నా గట్టి నమ్మకం. ఒకవేళ మీరన్నట్టు ఝాన్సీనే అబద్ధం చెప్పినా రాకేష్ రాతలు నిజమే కదా మావయ్య. ఇదిగో చూడండి, చూడండి, రాకేష్ రాతలు నిజమే కదా. మీరే కదా వాడికి అక్షరాలు దిద్దించింది. చూడండి, వాడు తన చేత్తో రాసింది మీ మనవడి చేతి రాతే కదా మావయ్య. అంతేకాకుండా నా కొడుకు వినోద్తో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఇదిగో డాక్యుమెంట్ కూడా ఉంది. అది ఒరిజినలో కాదో అని టెస్ట్ చేయడం కోసం ఫారెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ వినోద్ రాకేష్కి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకే మృణాలిని ఈ కేసు నుండి తప్పుకోమని చెప్పండి మావయ్య. నేను తప్పుకోవడం ఏంటి వదినా? అలా సైలెంట్ గా ఉంటారేంటి డాడ్? వదినని కోర్టు విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. ఆ డైరీలో ఉన్న వ్రాతలు రాకేష్వే. లేదు డాడ్, ఆ ఝాన్సీ రాకేష్ రైటింగ్ ని సేమ్ టు సేమ్ క్రియేట్ చేసింది. అంతేగాని ఆ డైరీ నిజం కాదు, ఆ డాక్యుమెంట్స్ నిజం కావు, అవి ఫేక్. కానీ ఒకవేళ ఆ డైరీలో ఉన్నది నిజమైతే నువ్వు ఈ కేసు ఓడిపోతావు. నువ్వు ఈ కేసు ఓడిపోతే మరోసారి మన ఇంటి పరువు పోతుంది. డాడ్, చూడు ఝాన్సీ, నువ్వు ఇప్పటికే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు. నేను పరువు కోసం బ్రతికే మనిషినని నీకు కూడా తెలుసు. కావాలంటే నీకు ఆ 10 కోట్లు నేనిస్తాను, ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తాను. కానీ నువ్వు మాత్రం ఆ కేసు విత్డ్రా చేసుకోవాలి. వావ్, వండర్ఫుల్, బ్రిలియంట్. ఎంతైనా మీరు చాలా గొప్పవారు సార్. మీరు డబ్బుతో మనుషుల్నే కాదు, నిజాల్ని కూడా కొంటారు. కానీ నేను డబ్బు కోసం న్యాయాన్ని అమ్ముకోలేను. సారీ సార్, మీ ఆఫర్ని కాదంటున్నందుకు. ఏయ్ ఝాన్సీ, నీకసలు మతుందా? ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వవా? విలువ ఇస్తాను, కానీ ఇలాంటి వాటి కోసం కాదు. డబ్బులు ఇస్తామంటున్నారు కదా, అది తీసుకొని నోరు మూసుకొని ఉండొచ్చు కదా. మేడం, నేను కోర్టు మెట్లెక్కింది డబ్బు కోసం కాదు, న్యాయం కోసం. మనిషి బతుకున్నప్పుడు ఒకలా, చనిపోయాక మరోలా ఉండకూడదని
ఈ సొసైటీకి ఈ కేసు ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. నాకు మీరు ఊరికే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను న్యాయబద్ధంగా కోర్టు ద్వారానే ఆ డబ్బులు వసూలు చేస్తాను. ఝాన్సీ, మరి ఇంత మొండిగా ప్రవర్తించకూడదు. నా మాట విని కేసు విత్డ్రా చేసుకో. కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు. కావాలంటే మేడంనే డ్రాప్ అవ్వమని చెప్పండి. ఏంటి? నేను డ్రాప్ అవ్వాలా? నెవర్. నువ్వు చూస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కేసు గెలిచి తీరుతాను. ఓకే మేడం, అది చూద్దాం. రాకేష్, నీకు న్యాయం జరుగుతుందిరా. నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నువ్వు ఏ లోకంలో ఉన్నా నీకు న్యాయం జరిగే తీరుతుంది. జరిగే తీరుతుంది. ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్వి అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర లైవ్ ఎవిడెన్స్ కూడా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షిని ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. మంజు, యువర్ ఆనర్, ఈ అమ్మాయి పేరు మంజు. వినోద్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది. ఏం జరిగిందో చెప్పమ్మా. రాకేష్ వినోదులు బిజినెస్ పార్ట్నర్స్ అనేది నిజం. దానికి సాక్ష్యం నేనే సార్. నా ముందే ఇద్దరు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు.